హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి స్కూల్ ఫస్ట్ డే అనమాట పిల్లలకి. అందుకనేసి ఇంకా నేనైతే వ్లాగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ డే అని ఎందుకన్నానంటే మేము స్కూల్ స్టార్ట్ అయ్యి 3 days అయింది, అయినా పంపించలేదన్నమాట. కొంచెం శ్రీశైలం ట్రిప్లో ఉండింది, వీడియోలు పెట్టాను కదా, అవి కూడా మిస్ అవుతే అకౌంట్లో ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. స్కూల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ క్లాసులు మొదలైపోతే పంపించారు కదా పిల్లల్ని, అందుకనేసి మేము స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వెళ్ళామన్నమాట. అందుకనేసి 3 days అయితే ఇంకా పంపించలేదు. ఇంకా మంగళవారం వెళ్ళి మాట్లాడి వచ్చామన్నమాట స్కూల్కి. ఇంకా అందుకు బుధవారం పొద్దున్నే స్కూల్కి అయితే పంపిస్తున్నాం పిల్లల్ని. మంగళవారం వెళ్ళి స్కూల్ మాట్లాడేసి బుక్స్ అవన్నీ తీసుకొని అయితే వచ్చామన్నమాట పిల్లలకి. ఇంకా అందుకు ఫస్ట్ రోజు కదా వెళ్తున్నారు, ఇంకా పూజ చేసేసి పంపిద్దాము పిల్లల్ని అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా పిల్లలు అయితే లేసే టైం అయిందనమాట. నేను లేసేసి ఇంకా పిల్లలకు పాలు కాబెట్టేశాను. మా బాబు అయితే అప్పుడే లేచి పాలు తాగేశాడనమాట. ఫస్ట్ లేసేస్తాడు మా బాబు. ఇంకా మా పాప కొంచెం గోమ్ చేస్తుందిలేండి, చూడండి ఎలా చిన్న పాపకి అట్లా తాపించాలంట ఆమెకు పాలు. ఇంకా ఆమె అయితే పాలు తాగేసిందనమాట. ఇంకా పాలు తాగేసి వాళ్ళైతే ఇంకా బ్రష్ చేస్తున్నారు బయట. ఇంకా నేను అంత లోపల కసు ఊడ్చేసి ఇంట్లో ఇల్లు తుడవాలి అనేసి అయితే ఇంకా అందులో అయితే ఒక కవర్ అయితే పెట్టుకున్నాడనమాట మా వాడు. ఆ ముందర జిప్లో కవర్ అయితే పెట్టాడనమాట. చూడండి, ఎందుకురా కవరు అంటే అది బ్యాగ్కి వచ్చింది, మళ్ళీ అలాగే దాచుకోవడానికమ్మా అని చెప్పాడు. ఏం దాచుకుంటారా, బ్యాగ్ వద్దులే కవర్ అని చెప్తే వెళ్ళి కబోర్డ్లో అయితే పెట్టొచ్చాడనమాట. ఇంకా ఈ అమ్మ అయితే సర్దుకుంటుంది మా పాప బ్యాగ్ని. నా బ్యాగ్ నేనే సర్దుకుంటాను అంటే సరే పలకొద్దా అని మా అత్తయ్య గారు అడుగుతున్నారనమాట. అని ఇంకా మా అత్తయ్య గారు అయితే ఓపెన్ చేసి ఇచ్చారు స్లేట్ని. ఇంకా మా బాబు ఇంకా మా పెన్సిల్స్ ఇవ్వాలి నాకు అని అడిగితే సరేలే అనేసి షార్ప్నర్ ఇస్తే మా పాప ఏం చేస్తుందంటే ఇంకా పొద్దుముక్కులు దాంట్లో పెట్టి జూరుతూనే ఉంటుందన్నమాట. పెన్సిల్స్ అన్నీ అయిపోగొట్టేస్తుంది. అందుకనేసి నేనే జూరిచ్చి మీకు పెట్టిస్తాను అని చెప్పేసి అందుకు జూరుతుంటే ఆమె అయితే ఏడుస్తుంది నా దగ్గరకు వచ్చి. ఇంకా అందుకనేసి మా అత్తకి రబ్బర్ బ్యాండ్లు అయితే ఇచ్చేసి జుట్లు వేసేయమని నేనైతే వాటర్ బాటిల్స్ అయితే పెడుతున్నాను. చూడండి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి మరి అది వద్దంటుంది. ఇంకా అది వానికి ఇచ్చేసి ఇది కావాలి అని చెప్పేసి దాచిపెట్టుకుందనమాట. మా పిల్లలైతే టామ్ అండ్ జెర్రీ గొడవ కంటే వీళ్ళది ఇంకా పెద్ద గొడవలాగా ఉంటుందన్నమాట. పిల్లలందరూ ఇలాగే ఉంటారేమో తెలీదు, మీ పిల్లలు కూడా అంతేనా? ఇలాగే ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. మా పిల్లలైతే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారనమాట. ఇంకా ఆమెకు జుట్లు వేయాలి అని చెప్పినా కూడా పెద్దది అస్సలు తలలో దువ్వాన్ అనేది పెట్టనీయదనమాట. ఇంకా మా అత్తయ్య అలా ఇలా తిప్పలు పడి జుట్టు అయితే వేసేసింది. ఇంకా మా ఆయన అయితే మా బాబుకి కొంచెం డబ్బులు ఇచ్చాడనమాట. డబ్బులు బయటికి వెళ్తుంటే అడిగాడని చెప్పేసి ఇచ్చాడు. ఇంకా అవైతే ఇంకా హుండీలో అయితే వేసేశారు. అది మొన్న ఎక్కడో వెళ్ళినప్పుడు బాగా కనిపించిందని తీసుకున్నారనమాట. అది ఇంకా దాంట్లో అయితే వేశారు చూడండి. ఇంకా మా అత్తయ్య గారు అయితే పాపకి జుట్లు అయితే వేసేసారనమాట. ఇంకా మా బాబు నాదది అనేసి అయితే వచ్చి ఆ పాపని మాట్లాడుతున్నాడు.
ఇంకా ఏదో మిస్ అవుతుంది అనేసి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఈమె చెప్పినట్లే వినాలన్నమాట. మనం చెప్పినట్లు ఆమె వినదు. ఇంకా అందుకు మా అత్తయ్య నువ్వే చేసుకోపో తల్లి అని ఇచ్చేసింది. చూడండి ఎలా యాక్టింగ్లు చేస్తుందో, అన్నీ ప్రతిదీ ఆమె చెప్పినట్లే నడచాలంటుందన్నమాట. ఇంక అందుకు నేను తెచ్చి ఇచ్చానమాట. ఏదో అడిగింది నన్ను పిన్ను పూలు పెట్టడానికి. ఇంకా నేను అంతలోపల స్నానం చేసేసి పటాలన్నీ కడిగేశాను. ఇంకా మా బాబు దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పాలు అవన్నీ కాంచాను కదా, ఇంకా అందుకు స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అక్కడ నేను టిఫిన్ రెడీ చేయాలి. మా బాబు వాళ్ళకైతే టిఫిన్ పెట్టనండి, ఎందుకంటే వాళ్ళకి స్కూల్లోనే పెట్టేస్తారు. అక్కడే పెట్టేస్తారనమాట టిఫిన్, మధ్యాహ్నం లంచు. ఇంకా అందుకు వాళ్ళకేం టిఫిన్ క్యారియర్ ఏం లేదనమాట. ఇంకా అందుకనేసి నేను ఇంకా స్టవ్ టిఫిన్ చేద్దామనేసి ఇంకా స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ సామాన్లు నైటే కడిగి పెట్టానన్నమాట. ఇంకా అవన్నీ ఎత్తి పెట్టుకొని ఇంకా టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా సామాన్లన్నీ డ్రాలల్లో అయితే ఎత్తి పెడుతున్నాను అనమాట. నేనైతే మా కొత్త ఇంట్లో ఇలా అయితే సర్దుకున్నానండి. ఇవన్నీ సపరేట్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా, హోమ్ టూరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంక ఇలా సర్దుకున్న ఇలా అన్నీ పెట్టేశాను అనమాట. ఇంకొక విషయము, మాకైతే చీనా తోటలు కూడా ఉన్నాయి. అది నేను ఇంకా ఏ వీడియోలో చెప్పలేదన్నమాట. చీనా తోటలు కూడా ఉన్నాయి, బత్తాయిలు అంటారు కదా అవి అనమాట. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ కాయలు కూడా కోసారు మొన్ననే. నెక్స్ట్ టైం బ్లాగ్ అదే పెడతానమాట. కాయలు కోసారు. ఇంకా అవి పనులు అవన్నీ మేమే చేసుకుంటాము. అక్కడ ఏమేమి పని ఉంటుంది, ఏమేమి చేసుకుంటామనే కూడా వీడియోస్ చేసి అయితే నేను పెడతాను ఖచ్చితంగా. మా ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా. ఇంకా మంగళవారం స్కూల్ జాయిన్ చేయడానికి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడైతే స్నాక్స్ అయితే తెచ్చారనమాట పిల్లలకి. ఇంకా అవన్నీ బాక్స్లో సర్దేద్దామనేసి అయితే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా. ఇంకా